బంగ్లాదేశ్లో హిందువులతో పాటు మైనారిటీలపై దాడుల వ్యవహారంతో భారత్ బంగ్లా మధ్య సంబంధాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం భారత్కు అధికారికంగా ఓ లేఖ రాసింది. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని కోరింది. ఈ విషయమై భారత్కు డిప్లొమాటిక్ నోట్ పంపినట్లు ఆ దేశ విదేశాంగ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుసేన్ తెలిపారు. న్యాయ ప్రక్రియలో భాగంగా ఆమెను విచారించాల్సి ఉందన్నారు. షేక్ హసీనా గత ఆగస్టులో బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల్లో బంగ్లాదేశ్ విడిచిపెట్టి ఇండియాలో ఆశ్రయం పొందారు. ఈ క్రమంలోనే హసీనాతో పాటు ఆమె కేబినెట్లోని మంత్రులు, సలహాదారు, మిలిటరీ, సివిల్ అధికారులపై ఢాకాలోని అంతర్జాతీయ నేర విచారణ ట్రిబ్యునల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. దౌత్య ఒప్పందం ఉంది, హసీనాను అప్పగించాల్సిందిగా భారత్కు దౌత్యపరమైన నోట్ పంపినట్లు బంగ్లా హోం అడ్వైజరీ జహీంగీర్ ఆలం వెల్లడించారు. వ్యక్తుల అప్పగిందకు సంబంధించి ఢాకా మరియు న్యూఢిల్లీ మధ్య ఒప్పందం ఉందని చెప్పారు. గత నెలలో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ సైతం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ హసీనాను అప్పగించాల్సిందిగా భారత్ను కోరనున్నట్లు తెలిపారు. హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో విద్యార్థులు, వర్కర్లతో పాటు 1500 మంది ప్రాణాలు కోల్పోయారని, 19,981 మంది గాయపడ్డారని తెలిపారు. ఆందోళనల్లో మరణించిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కాగా వ్యక్తుల అప్పగింతకు సంబంధించిన ఒప్పందంలో ఏదైనా నిబంధనను అడ్డుపెట్టుకుని హసీనాను బంగ్లాకు పంపేందుకు భారత్ నిరాకరిస్తే గట్టి నిరసన తెలుపుతామని న్యాయశాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ గత అక్టోబర్లో పేర్కొన్నారు. కాగా బంగ్లాదేశ్లో ఇటీవల జరుగుతున్న హిందువులు, మైనారిటీలపై దాడులను హసీనా తప్పుబట్టారు. తనను గద్దె దింపిన తర్వాత జరుగుతున్న ఈ దాడులను నిరోధించడంలో యూనస్ ప్రభుత్వం విఫలమైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.